హే గాయ్స్, మేము బీచ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రెస్ట్ హాల్ అనేది ఉంటుందన్నమాట. అంటే టెంపుల్కి అవుట్ సైడ్ అనమాట. ఇది అంటే టెంపుల్ పక్కనే అనమాట, దూరం ఏం లేదు. ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. మేము టెంపుల్ నుంచి బయటికి వచ్చే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడ వచ్చి బోటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడైతే మేము మధ్యాహ్నం అయిపోయింది అనమాట, ఆఫ్టర్నూన్. ఇలాగ ముందుకు వెళ్ళిపోతే మన బీచ్ అనేది, బోటింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే ముందు మనకి కనిపించేది మొత్తం ఇన్ని చిన్న చిన్న షాప్స్, షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి చూడండి, ఎంతో బాగుంది కదా. ఇలాగే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. 50 రూపీస్ అండి. ఇది నేనే. హాయ్. ఇక్కడ వచ్చి సముద్రం అయితే ఇలా అలలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అలలు ఎక్కువ రావట్లేదు. శివుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తాడు. ఇక్కడ మనకి ఫోటో తీయడానికి 50 రూపీస్ తీసుకుంటారు ఈచ్ వన్ అనమాట. అలాగే వాళ్ళకి నెంబర్ చెప్తే మనకి ఫొటోస్ అనేవి ఇచ్చిపోతారు అనమాట. ఇక్కడ మనకి గవ్వ అనేది దొరికింది అనమాట. ఇది ఇలా ఉంది చూడండి, ఎంతో బాగుంది కదా. ఇలానే చాలా దొరికాయి మాకు గవ్వ దొరికింది. ఇలా ఉంది. ఇక్కడ షూటింగ్ జరుగుతుందండి. కన్నడ సీరియల్ అంట. నాకు తెలీదు ఈ హీరోయిన్ అంటే వీళ్ళ సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడు చూడలేదు, బట్ నేనైతే కనుక్కోలేదన్నమాట. నేను వచ్చి ఆంధ్ర కాబట్టి నాకు తెలియదు. ఇలాగే మీకు తెలిస్తే మీ కామెంట్ సెక్షన్లో ఏం సీరియల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోద్దండి. అలాగే మేము భోజనానికి వెళ్తున్నాం అనమాట. ఉచిత భోజనం అనమాట. ప్రసాదం కోసం వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి మొత్తం హాల్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వాటర్ వేస్తారనమాట. హాట్ వాటర్ వేసి ప్లేట్లో మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మరి వాటర్ పడేయడానికి వాళ్ళు ఒకటి బకెట్ టైప్ పెట్టుకొని వస్తారు. మనం వాటర్లో పడేసవచ్చు. ఇప్పుడు మనకి అన్నం ప్లేట్లో స్వీట్ అండ్ అది అండి ఏమో కర్రీ అంటది, నాకు తెలీదు. రైస్, రసం, అన్నము, ఇంకొకటి సాంబార్ అన్నం పెట్టారు. లాస్ట్లో పెరుగు కూడా వేశారు, మజ్జిగ పెట్టారనమాట. ఓకే, ఇక్కడైతే భోజనం అయితే బాగుంది. స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించాము మేమైతే. ఇలా ఉంటుందండి భోజనశాల అయితే. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని మేము బయటకు వచ్చేసాం. హ్యాండ్ వాష్ కూడా అక్కడ ప్లేట్లో కడుక్కోవచ్చు, కానీ బాగుండదు కదా. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంది కాబట్టి చేసుకోవచ్చు. మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారట చూడడానికి టెంపుల్ని అయితే. ఇక్కడ మనకి పార్క్ కాదు ఇది, మనకి శివుడు ఉన్నారు కదా, పెద్ద విగ్రహము. అక్కడికి శివుడు అంటే ఎలా ఏర్పడింది ఈ టెంపుల్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, అది మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ చిన్న చిన్న చిప్స్ టైప్ కట్టేసారనమాట. రోడ్ అది అంటే ఫ్లోరు చాలా బాగుంది. ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాము. ఎండ ఎక్కువ ఉంది కదా, అంటే కాలిపోతున్నాయి కాళ్ళు అయితే. ముందుకు వెళ్ళిపోతున్నాము. చెప్పులు వేసుకోలేదు మేము, ఎందుకంటే టెంపుల్ కదా అని జస్ట్ అక్కడికి వెళ్ళి వదిలేసి వచ్చేసాము. కానీ ఇక్కడ మనకి టెంపుల్ అయితే ఇలా వచ్చి కనిపిస్తుంది. మా ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మేము స్టెప్స్ అయితే ఇలాగే పోవాలి పైకి అయితే. కొద్దిసేపు ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం హైట్లోనే ఉందన్నమాట. ఇలా వెళ్ళిపోతే మనకి ముందుకి ఇక్కడ శివుడు అనే కనిపిస్తాడు. ఇక్కడ అంటే ఈ టెంపుల్ ఎలా ఏర్పడింది మనకి అనే ఇది ఇక్కడ తెలుస్తుంది అనమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ వచ్చి మనకి నంది అనేది కనిపిస్తుంది. శివునికి ఎదురుగా ఉంటుంది కదా నంది. ఇలా చూడండి ఎంతో బాగుంది. నంది అయితే శివునికి ఎదురుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది అండి, అది మాత్రం మిస్ చేసుకోకండి. నేను చెప్తాను చూడండి, ఓకేనా? నేను వీటితో ఫుల్ వీడియో తీసాను మీకోసం, మీరు చూస్తారని. అలాగైతే ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ ఉన్నాడు కదా, అది సేమ్ మన శివుడు ఎలా అంటే ఈ టెంపుల్ విశిష్టత ఈ మనకి కథలాగా ఒక నీటి ఉందన్నమాట. మనం వెళ్ళి చూద్దాం, ఓకే? డోంట్ మిస్ ఇట్. ఇక్కడ ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఈచ్ వన్ మెంబర్స్కి వచ్చి 20 రూపీస్ అలా ఉంటుందన్నమాట. టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. మనం ఇలా ఇక్కడ నుంచి చూస్తాము. దూరం చూస్తే అంతా మనకు కనిపిస్తుంది. స్టేట్ అండి, ఓకే? డోంట్ మిస్ ఇట్.
जाने अगर भैया ఎవరు అతను जानु निलबड़ निलबड़ फोटो तीस्ता निलबड़ जानु అంతే అండి వీడియో అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతే మనకి ఈ టెంపుల్ అని ఎలా ఉందని అంటే ఎలా నిర్మించబడింది ఎలా వచ్చింది చరిత్ర అనేది మనకి వీడియోలో తెలుస్తుంది. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము.